श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। ओम शांति शांति शांतिः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विमलपटी कमलपुटी पुस्तक रुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपञ्चि विभासि వైరించి। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ లలితా సహస్రనామ వైభవ సత్సంగానికి స్వాగతం. నిన్న మనం చెప్పుకున్నాము, నిరాధార, అన్నింటికీ తాను ఆధారంగా ఉంటుంది, తనకంటూ మరేది ఆధారం లేనటువంటి తత్వం ఎవరు? అమ్మ. అందుచేత ఆ తల్లి నామము ఓం నిరాధారాయై నమః. 133వ నామానికి వెళదాము. ఓం ఐం హ్రీం శ్రీం నిరంజనాయై నమః. ఇది 4 అక్షరాల నామం. నిరంజన అంటే అంజన, ఒక మాయ పొర, మాయ తెర. అటువంటిది ఏది లేనటువంటిది అంటే మాయా సంబంధమైనటువంటి అజ్ఞానపు పొర తెర లేనటువంటి దృష్టి కలిగినటువంటిది. అందుచేత అమ్మ ఎవరు? నిరంజన. అంతేకాదు, నిరంజనం, నిర్గుణం, నిర్వికారం అని అంటూ పరబ్రహ్మ తత్వాన్ని ఆయా నీ 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 అనేటటువంటి అక్షరంతో ప్రారంభమైన పదాలతో అనిర్వచనీయమైనటువంటి, ఏది నిర్వచించ వీలు కానటువంటి తత్వాన్ని ఉపనిషత్తులన్నీ ఆ రీతిగానే బోధిస్తూ ఉంటాయండి. ఇక్కడ కూడా అమ్మ నామాన్ని నిరంజన అని అంటున్నారు. అంజనము అంటే కాటుక. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అని మనం గురు ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ అంజనము అంటే కాటుక, జ్ఞానము అనే అంజనము అని గురు ప్రార్థనలో వస్తుంది. ఇక్కడ నిరంజన అంటే ఏదైనా కంటికి పొర తెర ఉంటే అది పోగొట్టుకోవడం కోసమని అంజనం, కాటుక ధరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆ రకమైనటువంటి పొర తెర లేనటువంటిది తల్లి అని. అంతే తప్ప మన కంటికో లేకపోతే మనం కంటికి పెట్టుకునేటటువంటి కాటుక లాంటిదో కానే కాదు. అంటే కంటికి ఒక చత్వారము అని అంటుంటాం కదా, అదేమైనా ఒక పొర ఉంటే దృష్టి సరిగా కనిపించదు, సమ్యక్ దృష్టి ఉండదు అంటారు. సమ్యక్ దృష్టి అంటే చక్కగా కనిపించటం లేదు. అయితే చక్కగా కనిపించకపోతే నష్టం ఏమిటి అంటే ఒక పక్షపాత దృష్టి, అజ్ఞాన దృష్టి, లోపభూయిష్ట దృష్టి అనేటటువంటి దోషాలు చాలా ఉంటుంటాయి అన్నమాట. అంతే దృష్టిలో పక్షపాత దృష్టి ఉంటే ఎలా? మన ఇంట్లో అన్నదమ్ముల పిల్లలు ఉన్నారనుకోండి, వారి పిల్లల్ని ఒక రకంగా, అన్నగారి పిల్లలనో తమ్ముడు గారి పిల్లలనో వేరే రకంగా చూడడం, ఇది పక్షపాత దృష్టి అంటాం.
ఇక మరొకటి ఏమిటి అంటే అక్కడ ఉన్నది ఒకటే కానీ మనం చూసేది మరొకటి. దీనికి కారణం ఏమిటంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం పూర్తిగా లేకపోవడం, అజ్ఞాన దృష్టి. ఇక లోపభూయిష్ట దృష్టి, అక్కడ ఎంతసేపు ఏది చూసినా అక్కడ ఉన్న లోపమే కనిపిస్తుందే తప్ప అక్కడ ఉన్న గుణం ఏమి మనకి కనిపించదు. ఇలా దృష్టిలో చాలా రకరకాలు ఉంటూ ఉంటాయి. సామాన్యంగా మానవులందరి దృష్టి కూడా ఇదిగో పక్షపాత దృష్టి, అజ్ఞాన దృష్టి, లోపభూయిష్ట దృష్టి, ఇలాంటి దృష్టులతోటే ఉంటూ ఉంటుంది. కానీ అమ్మవారి దృష్టి, ఇంట్లో ఒక తల్లి దృష్టి కూడా సమానంగానే ఉంటుంది తన సొంత పిల్లల మీద. ఇక్కడ అమ్మవారి దృష్టి తన సొంతం కానటువంటి ఏ ప్రాణి ఉందండి, సర్వ ప్రాణుల యందు 84 లక్షల జీవరాశి జాతి యందు కూడా ఒకే రీతిగా సమానమైనటువంటి ప్రేమతో, సమానమైనటువంటి దృష్టితో వీక్షించేటటువంటి తల్లి. అందుచేత అమ్మ దృష్టిలో ఎక్కడ పక్షపాతం కాని, అజ్ఞానపు దృష్టి కాని, దోష భూయిష్టమైనటువంటి దృష్టి కాని, మలినత్వం కాని ఇవేమీ లేకుండా ఉంటుంది. అందుచేత అమ్మ ఎవరు? నిరంజన. ఇక్కడ అంజన అనేటటువంటి ఆ పదానికి అజ్ఞానము అని, తామసత్వము అని ఇలాంటి గుణాలు మనకి సూచిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అమ్మకు అజ్ఞానమా సమస్య లేదు, లేనే లేదు. ఇక తమోగుణము తామసత్వమా అంటే అది అసలే లేదు. అందుచేత ఇవేవి లేనటువంటి తల్లి కాబట్టి అమ్మ నిరంజన. ఇక్కడ దృష్టి కూడా కానే కాదండి, ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దృష్టితో చూస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదే, ఒక వ్యక్తి కాదు అమ్మ, ఒక శక్తి. అంచేత ఆ శక్తికి ఈ రకమైనటువంటి అజ్ఞానపు పొరలో తెరలో ఇవేవి లేనటువంటిది. అంతేకాదు ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. కంటి ద్వారా ఎవరు చూస్తున్నారు చెప్పుకున్నామే. కంటితో చూసినప్పుడు కన్ను అనేది ఒక పరిమితమైనటువంటిది. పరిమితమైనటువంటి కంటితో చూస్తే మన లోపల మనస్సు కూడా పరిమితంగానే ఉంటుంది. అయితే కంటి ద్వారా చూసేటటువంటి మనస్సు తన భావానికి అనుగుణంగా చూస్తే తప్ప అక్కడ యథాతథంగా ఏమున్నది అనేది చూడలేదు. అంచేత ఇక్కడ ఏం చెబుతున్నారంటే నిరంజన అనేటటువంటి శబ్దానికి మన ఈ కన్ను ఉందంటే కంటి ద్వారా ఎవరుంటే చూస్తున్నారు, ఏదుంటే కన్ను చూస్తుంది. అంతేకాదు చెవి ఏది ఉంటే వింటుంది. అది ఇక్కడ మనం గ్రహిస్తే కంటికి వెనుక ఉన్నటువంటి దాన్ని కన్ను చూడలేదు. అంచేత కంటి ద్వారా చూసేటటువంటి ఆ తత్వం ఉన్నదే అది నిరంజనం. చెవి ద్వారా వింటున్నటువంటి ఆ తత్వం ఉందే అది నిరంజనం. అలాగే సర్వేంద్రియ మనస్సు ద్వారా చింతించేటటువంటి తత్వం ఉందే అది నిరంజనం. బుద్ధి ద్వారా నిశ్చయించేటటువంటి తత్వం ఉందే అది నిరంజనం. ఈ రీతిగా అటు దృష్టికి గాని, శ్రవణానికి గాని, చింతనకు గాని ఏ రకమైనటువంటి పరిమితాలు లేనటువంటి అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి తత్వం కాబట్టి ఆ తత్వాన్ని ఇక్కడ మనకి ఒక్కసారి అవగాహన కలిగించడం కోసమని వ్యాస భగవానుడు చక్కగా నిరంజన ఆ తత్వం ఎవరు, ఆ అమ్మ తత్వం ఎవరు, ఆ అమ్మతత్వము ఒక బ్రహ్మతత్వం కాబట్టి వీటన్నింటికీ ఆధారంగా ఉంటుంది. ఆ తత్వం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. నిన్న మనం చెప్పుకున్నామే ధ్రువుడు ఏ రీతిగా ఏదో లోపల ఉన్నది, లోపల ఉంటేనే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నవి, అది తత్వము, అది ఆధార తత్వము. అన్యాంశ్చ హస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం అని అన్నట్టుగానే ఇక్కడ మన ఇంద్రియాలకు వెనక ఏ తత్వం ఉందో ఆ తత్వము నిరంజన తత్వం, అంటే నిర్వికార తత్వం. ఇక తర్వాత నామాలు కూడా మనకి ఆ రకమైనటువంటి అర్థాన్ని స్ఫురింపచేస్తూ ఉన్నవి. 134వ నామానికి వెళదాము.
ఇది 3 అక్షరముల యొక్క నామం. ఓం ఐం హ్రీం శ్రీం నిర్లేపాయై నమః. నిర్లేప, లేపనము అంటే బంధనము. నిర్లేప అంటే ఏ రకమైనటువంటి కర్మ బంధము, ఏ రకమైనటువంటి మమతాను బంధము అనేటటువంటిది సంగము లేనటువంటి తత్వము. లేపనం అంటే ఏమిటి? గంధము మొదలైనటువంటి లేపనములు అంటారండి. గంధం పూసుకోవడం, సెంటు రాసుకోవడం, ఇవన్నీ లేపనాలు. కానీ ఇక్కడ అమ్మ ఏ లేపనం రాసుకుంటుంది, ఏది పూసుకుంటుంది అంటే, ఆహా, ఎవరు ఎన్ని గంధములు పూసినా, సెంటులు రాసినా, మరి ఏమేమి చేసినా దేన్ని అంటనటువంటిది, అంటించుకోనటువంటి తత్వం. అంటనిది, అంటించుకోనిది అటువంటి తత్వం. కాబట్టి ఇక్కడ అమ్మ నిర్లేప అన్నారండి. అయితే మనకు కూడా బాహ్యమైనటువంటి బాహ్యమైనటువంటివి ఏమైనా అంటుకుంటే వదిలించేసుకోవడం తేలికేనండి. చెమట పట్టింది, లేకపోతే ఎవరో ఏదో మసి రాశారు, లేదా మనం ఏదో పొరపాటున అంటించుకున్నాము అంటే దాన్ని సబ్బుతోటో, సబ్బు కూడా పోకపోతే శనగ పిండితోటో, దేనితోటో దాంతోటో వదిలించేసుకోవచ్చునండి. కానీ లోపల అంటుకున్నదే ఏమిటది? కర్మ అనేటటువంటి బురద, కర్మ అనేటటువంటి లేపనం. దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. ఎందుకనంటే బయటదైతే వదిలించుకోవడం తేలిక, లోపలిది ఎలా వదిలించుకోవాలి? లోపలిది వదిలించుకోవాలి అంటే బయట సబ్బు లాంటిదో, బయట నీళ్లు లాంటిదో లోపలి లేవే. మరి ఎలా? లోపల ఏమిటి అంటే, ఏ తత్వం ఉంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నవో ఆ తత్వపు జ్ఞానమైనా ఉండాలి. ఆ జ్ఞానమే చక్కగా సోప్ అండ్ వాటర్, నీళ్లు, సబ్బు. లేదు, అసలు తత్వం గురించి మాకేమీ తెలియదండి, అసలు ఏమీ తెలియని మొద్దులమండి అని అంటావా? ఏ తత్వము ఒక అందమైన రూపం, ఏ తత్వము ఒక్క మహనీయమైనటువంటి నామము కలిగి ఉంటాయో, మహత్తైనటువంటి నామము, సురుచిరమైనటువంటి రూపము కలిగి ఉన్నటువంటి దాన్ని మనం స్వీకరిస్తే అదే జలంగా, అదే సబ్బుగా ఉపయోగపడి లోపల అంటుకున్నటువంటి కర్మ బంధన అనేటటువంటి బురదను, అది మనం బురద కూడా మనం సెంట్ రాసుకుంటే లేదా గంధం పూసుకుంటే బురద ఎందుకంటాము? కానీ రాసుకున్నప్పుడు బాగానే ఉంటుంది గంధం, కానీ అది ఎండిపోయినప్పుడు ఉంటుంది, గుచ్చుకుంటుంది కదా. అలానే కర్మ అనేటటువంటిది కూడా చేసినప్పుడు బాగానే ఉంటుందండి, తెలియదండి. పూసుకుంటే ఎలా తెలియకుండా ఉంటుందో, అప్పుడు కాస్త చల్లగా ఉంటుంది గంధం పూసుకుంటే. అలాగే కర్మ చేసేటప్పుడు కూడా చాలా హాయిగా ఉంటుంది. కానీ అది ఎండిపోయినప్పుడు ఎలా గుచ్చుకుంటుందో, ఈ కర్మ అనేటటువంటిది కూడా దాని ఫలితం పక్వానికి వచ్చినప్పుడు, అది మీద కురికినప్పుడు అప్పుడు గుచ్చుకోవడం కాదు, అమ్మో చాలా బాధగా ఉంటుంది. మరి ఇవన్నీ మనిషికి ఉన్నవి, అమ్మకు కూడా అలానా అంటే కాదు కాదు. అమ్మకు అలాంటి లేపనములు అవేమీ లేవు, వాటి చేత అంటబడదు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే అని ఒక చక్కని రెమెడీ చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మ గీతలు. తెలియకుండా సరే బయట ఎవరో పూసినా లేదా మనం పూసుకున్న క్లీన్ చేసుకోవడం చాలా తేలిక అనుకున్నాం. మరి లోపల చాలా 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 ఎత్తుగా, చాలా దళసరిగా పూతబడి ఉన్నవి, వీటిని ఎలా తొలగించుకోవడం? ఏమిటి అది అంటే కర్మపు బంధన, కర్మపు బురద. మరి దీన్ని ఎలా తొలగించుకోవాలి అంటే దానికి స్వామి చక్కని ఉపాయం చెప్పాడు. ఏమిటి అంటే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట అంటే నన్ను ఏ కర్మలు అంటారు, నాకు ఏ కర్మ ఫలితమునందు ఈహ లేదా స్పృహ అంటే కోరిక కూడా లేనే లేదు అని, ఇది మా నన్ను యహ ఎవడైతే జానాతి, ఆహా అభిజానాతి చక్కగా తెలుసుకుంటాడో, అలా తెలుసుకున్నటువంటి వాడికి కర్మ బంధన, కర్మ లేపనము,
కర్మపు బురద, కర్మపు సంఖ్యల ఉండదు. నలిప్యతే అని చెప్పాడండి స్వామి. అసలు అది అంటుకోదు, వాడిని ఏమి చెయ్యదు, అంటే వాడిని ఏడిపించదు అన్నాడు. ఎంత చక్కగా చెప్పావు స్వామి. నీకు కర్మలు అంటావు, నీకు కర్మ ఫలితమునందు స్పృహ లేదు అని నీ గురించి నేను తెలుసుకుంటే నాకు కూడా కర్మబంధన అంటదు, కర్మబంధన లేదు అని చెప్పావు కదా. మరి దీన్ని ఎలా, నీకు లేవని నాకు తెలుసు కదా, కానీ నాకెలా పోతాయి అని అంటే, నీవు అనే ఏ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతగా ఉంటాడు, శ్రీకృష్ణుడుగా కాదండి, పరమాత్మగా, కేవలం పరమాత్మగా. పరమాత్మ అని అన్నప్పుడు సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వశక్తిమంత అని చాలా పదాలు వాడుతూ ఉంటారు శంకర భగవత్పాదులు వారు. అంచేత పరమాత్మ అని అన్నప్పుడు ఆయన లేనిది ఎక్కడ, సర్వత్రా ఉంటాడు ఆకాశం వలె, దేన్ని అంటకుండా ఉంటాడు ఆకాశం వలె. అటువంటి ఆ తత్వము ఇక్కడ, అక్కడ, ఎక్కడ, మరి ఎక్కడెక్కడ చూసినా ఉన్నది అతడే అని తెలుసుకున్నప్పుడు అతన్ని ఏమీ అంటలేదన్నప్పుడు ఇక్కడ ఉన్న అతన్ని అంటలేదు, ఇక్కడ నేను అంటున్న నాకు కూడా అంటలేదు, అంటదు. ఇదండి జ్ఞానం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఒక డైలాగ్ వేసి ఇక్కడి నుంచి అలా పైకి మనల్ని విసరడం. అంటే ఏదో చిన్న చిన్న వాటిలో కూరుకుపోయి ఉన్నటువంటి మనల్ని అనాయాసంగా తీసి, పిచ్చి మొహమా నీకు ఇదేమి అంటలేదు, అంటదు, నిన్ను అంటలేదు, ఏది అంటలేదు, కానీ అది నీకు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకో. నాకు అంటావు అని నీకు ఎప్పుడైతే తెలుసుకుంటావో నా గురించి, నా తత్వం ఏమిటో నీకు లోతుపాతులు తెలిసినప్పుడు ఉన్నదే నేను, అంటని వాడిని నేను అని అన్నప్పుడు నీకు ఇక అంటేనేముంది. ఇది స్వామి చెప్పినటువంటి ఉపాయం. అంతటి ఇక్కడ కూడా అమ్మ ఎవరు అని అంటే నిర్లేప, లేపనం పూస్తే అంటేటటువంటిది. కానీ అమ్మకు ఎవరు ఎన్ని గంధాలు పూసినా, ఎన్ని సెంటులు రాసినా అమ్మ దేన్ని అంటని తత్వం. ఇక బయట ఎలా ఉంటే లోపల కర్మబంధన అనేటటువంటిది కూడా లేనటువంటి తత్వము. అంటే అంతటా ఉంటుంది, దేన్ని అంటకుండా ఉంటుంది. ఇది మనకి చెప్పాలంటే ఒకటి ఆకాశము, రెండవది మన ఇంట్లో స్క్రీన్ ఉంది. ఏ సీరియల్స్ వచ్చినా, ఎవరెవరు యాక్టర్స్ కనిపించినా, అక్కడ మండిపోతూ ఉన్నా, అక్కడ జలపాతాలు సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నా స్క్రీన్ ఎంత కూడా తడవదు, ఎంత కూడా మండదు. ఎలానో అలానే మన తత్వము లేదా మన అమ్మ, మన తత్వమైనటువంటి, మన స్వరూపమైనటువంటి అమ్మ తత్వము కూడా దేని చేత అంటబడదు. అంచేత అమ్మ ఎవరు, నిర్లేప అని అన్నారండి. ఇక ఆ తర్వాత నామము నిర్మల. ఇది కూడా 3 అక్షరముల నామం. ఓం ఐం హ్రీం శ్రీం నిర్మలాయై నమః. నిర్మల, మల అంటే మాలిన్యం, ఇది కూడా అదే అర్థం వస్తుంది, మురికి, మాలిన్యము. ఏ మాలిన్యము లేనటువంటి తత్వము కాబట్టి నిర్మలమైనటువంటి తత్వము అమ్మ. ప్రపంచంలో ఏవైనా సరే, ఎక్కడైనా సరే వినియోగపడేవి ఏమిటి అంటే మలినాలు కాదు. ఏవైనా వినియోగపడినవి అంటే మలినము లేనటువంటివే తప్ప మలినం అనేది కానే కాదు. మనం ఏది చూసినా, ఇప్పుడు కూరగాయలు కొనుక్కున్నాం అనుకోండి, ఒక మట్టి అంటే ఉంటే ఇదేంటి మట్టిగా ఉన్నవి అని అనుకుంటాం. అంతేకాదు, సపోజ్ అది తీసుకుంటే కూడా తప్పనిసరిగా తీసుకుంటే దాన్ని మనం ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటామే తప్ప ఎవ్వరూ మలినంతోటో మురికితోటో ఏ వస్తువుని దేన్ని కూడా ఉపయోగించరు. అదే రీతిగా ఇక్కడ లోకంలో ఎక్కడైనా బాహ్యమైనటువంటి వస్తువుకో పదార్థానికో మాలిన్యం ఉండవచ్చు. అంతేకాదు, మన ఇంద్రియాలకు వెనక ఉన్నటువంటి మనస్సుకు కూడా మాలిన్యం పట్టవచ్చు. కానీ మనస్సుకి వెనుక ఉన్నటువంటి బుద్ధికి కూడా ఆధారమై ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము ఏ రకమైనటువంటి మాలిన్యము ఉన్నటువంటిది కాదు. ఎందుకని? అది ఒక ఆకారం కాదు.
ఒక వస్తువు, ఒక సాకారము, ఒక పదార్థము అని అన్నప్పుడు దానికి ఇవన్నీ లక్షణాలు ఉంటాయండి. లేపనం ఉంటుంది, మాలిన్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇదేది కాని తత్వం కావడం వల్ల ఏమవుతుంది? ఏ మాలిన్యము లేకుండా నిర్మలంగా ఉంటుంది. అటువంటి నిర్మల తత్వమే భగవతి తత్వము అని మనం గ్రహించడానికి వీలు ఉంటుంది. ఉదాహరణకి మనకి నీటిలో, నీటి ఆవిరిలో, అలానే మంచులో H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అని అంటుంటామే, అనేదానికి ఒక అవగుణం ఉన్నట్లా లేనట్లా అని మనం ఆలోచన చేస్తే ఈ అవలక్షణానికి అతీతంగా ఉంటుంది అనేటటువంటిది అసలైనటువంటి సత్యం. మరి ఆ సత్య స్వరూపమే అమ్మవారి యొక్క శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి స్వరూపం. అంటే కేవలం శాస్త్రజ్ఞానమే ఉండి ఆత్మజ్ఞానం లేకపోయినా, లేదా ఆత్మజ్ఞానమే ఉండి శాస్త్రజ్ఞానం లేకపోయినా కూడా ప్రపంచంలో చాలా వాటికి అర్థాలు తెలియక అవగాహన అనేటటువంటిది కుదరదు. అంచేత శాస్త్రజ్ఞానము, ఆత్మజ్ఞానం, శాస్త్రజ్ఞానం థియరీ, ఆత్మజ్ఞానము ఎక్స్పీరియన్స్, అనుభవం, ఇవి రెండూ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మాలిన్యము అనేటటువంటిది అంటనే అంటదు, దరి చేరదు. అంచేత దరి చేరకుండా ఉండేటటువంటిది, మలినంలో వేసినప్పటికీ కూడా అంటకుండా. ఈ ఉదాహరణ మనం తీసుకోవచ్చునండి. పద్మం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. పోనీ పద్మానికి ఏమైనా బురద అంటుకుంటుందా అంటే అంటదు. పద్మానికి అంటదు. పద్మ దళము ఏమది? ఆకు, తామరాకుకు కూడా అంటదండి. తామరాకు కంటదు, తామర తూడు అంటదు, తామర పుష్పానికి అంటదు. ఎలానో అలా ప్రపంచము అనేటటువంటిది బురదే అయినప్పటికీ, మాలిన్యమే అయినప్పటికీ, దీనికి ఆధారంగా ఉంటూ దానిలోనే ఒక పుష్పంగా పూసినటువంటి పద్మానికి అంటకపోతే, పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని మనకి శ్రీ సూక్తంలో వర్ణిస్తారే, అటువంటి తత్వస్వరూపమైనటువంటి ఆ తల్లికి మాలిన్యం ఎక్కడ అంటుతుంది? అంటనే అంటదు. అంచేత అమ్మ ఎవరు? నిర్మల, ఏ మాలిన్యము లేనటువంటి తత్వము. అంటే అప్పుడు ఆ తత్వం గురించి అవగాహన కలుగుతుంది. అంతేకాదు, ఎప్పుడైతే అవగాహన కలిగిందో ఆపై అనుభూతి మిగులుతుంది. రెండు చూడండి, కలిగేది అవగాహన, మిగిలేది అనుభవం. అవగాహన లేనిదే ఉన్న అనుభవాన్ని మనం గుర్తించలేము. అందుకనే శాస్త్రజ్ఞానము ఉండాల్సిందే. శాస్త్రజ్ఞానంతో అవగాహన కలిగింది, లాభమేముంది? అనుభూతి కూడా ఉండాలి. అంతేకాదు, అనుభూతి కలిగింది, అవగాహన లేదు, అదేమిటో మనకి తెలియదు. అంచేత ఇక్కడ నిర్మల అనేటటువంటి నామము ఏం చేస్తుంది? తాను బురదలో ఉన్నప్పటికీ బురదను అంటనటువంటి తామర పుష్పం వలె సాధకుడైనటువంటి వాడు తన మనస్సును నిర్మలం చేసుకుని, నిర్మలమైనటువంటి మనస్సుతో నిర్మల తత్వాన్ని గుర్తించడానికి వీలుంటుంది. అంచేత గుర్తించడానికి, తాను గుర్తించాలంటే ఏం చేయాలి? ముందు తాను నిర్మలం కావాలి. అలా నిర్మలమైనటువంటి మనస్సుతో నిర్మల తత్వమైనటువంటి ఆ అమ్మ యొక్క స్థితిని గ్రహించడానికి వీలుంటుంది. అదిగో అటువంటి మాలిన్య రహితమైనటువంటిది తత్వం, అమ్మ తత్వం. అంటే ఏ రకమైనటువంటి మలినము లేనటువంటిది. ఇక 136వ నామానికి వెళదాం. నిత్య, ఇది కేవలం 2 అక్షరాల నామం. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యాయై నమః. నిత్య అంటే నిత్య, సత్య, శాశ్వత స్వరూపం ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం పేరే నిత్య. ఈ పేరు కూడా పిల్లలకు పెట్టుకోవడానికి బాగుందండి. అంటే అమ్మ దేశకాల వస్తువులకు అతీతంగా ఉంటుందండి. అంతేకాదు, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితంగా ఉంటుందండి.
అంతేకాదు అతీతంగా ఉంటుంది. అంటే అవస్థలకు అతీతంగా ఉండేటటువంటిది కాబట్టి సృష్టి స్థితి లయాల్లో కూడా తాను ఉంటూ ఏ సృష్టికి లొంగక, ఏ స్థితికి వంగక, ఏ లయానికి కృంగక ఉండేటటువంటి తత్వం ఏమిటది? నిత్య. ప్రపంచము సృష్టింపబడింది, అదే ప్రపంచము పోషింపబడుతుంది, అదే ప్రపంచము లయం కూడా జరుగుతుంది. ఎక్కడ అంటే ఏది నిత్యమో ఆ నిత్యమైన తత్వమందు ప్రపంచము అనేది సృజింపబడింది, అదే నిత్యమైన తత్వమందు ప్రపంచము పోషింపబడుతుంది, అదే నిత్యమైన తత్వమందు ప్రపంచము లయమవుతుంది. ఉదాహరణకి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, మట్టిలో కుండ పుట్టింది, మట్టిలో కుండ పెరిగింది, మట్టిలో కుండ పగిలింది. అప్పుడు ఇప్పుడు కూడా మట్టే ఉంది, కానీ కుండ పుట్టింది, కుండ కొన్నాళ్ళు బ్రతికింది, ఆ తర్వాత పగిలింది. అలానే నగ, బంగారము నుండి నగ పుట్టింది, బంగారమందు నగ పెరిగింది, బంగారమందు నగ విరిగింది. ఇలా సృష్టి స్థితి లయములు అనేటటువంటిది ఒక బంగారు వస్తువు కావచ్చు, కుండ కావచ్చు, ప్రపంచం కావచ్చు, మన జన్మలు కర్మలు కావచ్చు. కానీ దేనియందు ఇవన్నీ దేనియందు జరుగుతున్నవి అంటే నిత్య సత్యమైనటువంటి నిత్యమైనటువంటి తత్వమందు జరుగుతూ ఉన్నవి. అంచేత ఇవి ఏవేవి సృష్టి స్థితి లయములు జరిగినప్పటికీ అమ్మ దేనికి లొంగనిది, వంగనిది, కృంగనిది ఆ తత్వం. ఇక దేశం, ఇప్పుడు ఏ దేశం అని అన్నప్పుడు భారతదేశం. ఈ భారతదేశంలో కూడా మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారు, విజయవాడ లేకపోతే ఒరిస్సా, సంవేర్. ఇక కాలం, ఇదిగో ఇప్పుడు సమయం మనకి 5:22 కావస్తూ ఉన్నది. అలాగే వేరే అదర్ కంట్రీలో చూస్తే ఇప్పుడు మనకి సాయంత్రము, అది వాళ్ళకి తెల్లవారుజాములు కావచ్చు. కాలంలో తేడా. ఇక వస్తుతః చూద్దాము అని అంటే ఇక్కడ మనం చూసినటువంటి ఈ వస్తువు దానికి ఒక పరిమితత్వం ఉంటుంది. ఈ వస్తువు ఇక్కడ ఉంటే మరి ఎక్కడా లేదండి. ఒక వస్తువు అన్నప్పుడు ఆ వస్తువు ఇక్కడే ఉంటుంది, మరెక్కడా లేనటువంటిది. మరి అమ్మ ఏమిటి? నిత్య అని చెప్పినటువంటి తత్వం ఏమిటి అంటే ఏదో ఒక దేశంలో మాత్రమే ఉండేటటువంటిది కానే కాదు, దేశమును తన యందు కలిగి ఉండేటువంటిది. ఇది అమ్మ తత్వం. పోనీ కాలం, సాయంత్రం 5:30 అంటున్నారు, ఇక లేదా అదర్ కంట్రీలో తెల్లవారుజామున 5:30 అంటున్నారు. మరి అమ్మ తత్వం ఏమిటి? ఏ సమయంలో ఉంటుంది అని అంటే ఏ సమయానికి లొంగి ఉండేటటువంటిది కాదు. ఒక దేశంలో మాత్రమే ఉంటే మరి ఏ దేశంలో లేనటువంటిది కానే కాదు. దేశము అనే దాన్ని తన యందు కలిగి ఉన్నటువంటిది, కాలం అనే దాన్ని కూడా తన యందే కలిగి ఉంటుందే తప్ప దేశంలో లొంగిపోయి కాలంలో వంగిపోయి ఉండేటటువంటిది కానే కాదు. మరి ఇక వస్తుతః అని అందామంటే ఒక వస్తువు అన్నప్పుడు దానికి పరిమితత్వం ఉంది. అమ్మ తత్వానికి పరిమితత్వం లేనే లేదు, కానే కాదు. అంచేత వస్తువు కాదు, కోట్లాను కోట్ల వస్తువులను తన యందు కలిగి ఉన్నటువంటి తత్వం ఏదో ఆ తత్వం దేశ కాల వస్తువులకు అతీతంగా ఉంటుంది, దేశ కాల వస్తువులను తన యందు కలిగి ఉంటుంది. అందుచేత అమ్మ నిత్య. అంతేకాదండి, సజాతి, విజాతి, స్వగతం. సజాతి అంటే ఇప్పుడు మనం మనుష్యులం, మానవ జాతి. సజాతి అంటే మానవుల్లో ఇప్పుడు మనకి మానవేతర ప్రాణులు ఉన్నవి అనుకోండి, అవి వేరే విజాతి. కానీ మనం అందరం మనుషులం. మనుషుల్లో కూడా పురుషులు వేరే, స్త్రీలు వేరే. ఒక స్త్రీ ఉన్నట్టుగా మరొక స్త్రీ లేదు, మరొక పురుషుడు ఉన్నట్టుగా మరొక పురుషుడు లేనే లేడు. ఇది సజాతీయ భేదం. మరి ఇక్కడ అమ్మ తత్వానికి కూడా అది ఉందా అంటే లేనే లేదు, సజాతీయ భేదము లేనటువంటిది. ఇక విజాతి
ఒక మనుష్యుడు ఉన్నాడు, మనిషికి పశువు విజాతి, మనిషికి జంతువు విజాతి, మనిషికి పక్షి విజాతి. మరి ఇక్కడ అమ్మతత్వం అలాంటిదంటే కానే కాదు, విజాతికి కూడా అతీతంగా ఉన్నటువంటిది స్వగతం. ఈ శరీరం అంతా నాదే, స్వగతం. చెయ్యి ఉన్నట్టుగా కాలు లేదు, కాలు ఉన్నట్టుగా కన్ను లేదు, కన్ను ఉన్నట్టుగా ముఖం లేదు, ఏ ఒకటి ఉన్నట్టుగా మరొకటి లేనే లేదు. ఇది స్వగతంగా ఉంటూ కూడా స్వగతంలో కూడా భేదాలు ఉన్నాయి కదూ. కానీ అమ్మలో నిత్యమై సత్యమై ఉన్నటువంటి ఆ తత్వంలో స్వగత భేదము లేదు, విజాతీయ భేదము లేదు, సజాతీయ భేదం కూడా లేదు, దేశ భేదము లేదు, కాలత పరిమితత్వం లేదు, వస్తుత పరిమితత్వం లేదు. ఇక అవస్థ అని చెబుదామంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. అమ్మతత్వం ఏ అవస్థకు లొంగిపోయి ఉండేటటువంటిది అంటే ఏ అవస్థకు ఆమె ఇమిడేటటువంటిది కానే కాదు. మూడు అవస్థలను తనయందు ఇముడ్చుకునేటటువంటిదే తప్ప తాను మాత్రం ఏ అవస్థలో ఇమిడిపోయేటటువంటిది కానే కాదు. అంతేకాదండి, మనకి బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, మరణావస్థ, ఇలా ఏ ఏ అవస్థలు చెప్పినప్పటికీ ఈ అవస్థలన్నింటికి అతీతంగా ఉండేటటువంటిది. అంతేకాదు, అవస్థలు అనేటటువంటి వాటిని అన్నింటినీ తనయందు కలిగి ఉన్నటువంటిదే తప్ప ఏ అవస్థకు లోనైపోయి ఉండేటటువంటి తత్వం కాదు. కాబట్టి ఆమె ఎవరు? నిత్య. సృష్టి స్థితి లయములను తనయందు కలిగి ఉన్నటువంటిది కాబట్టి, వాటికి అతీతంగా ఉండేటటువంటిది కాబట్టి నిత్య. ఈ రకమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి స్థితి కలిగి ఉన్న కారణంగా అమ్మను ఏమని కీర్తిస్తున్నాము? నిత్య. అంతేకాదండి, మనకి శుక్లపక్షము వచ్చినా కృష్ణపక్షము వచ్చినా ప్రతి మాసానికి 2 పక్షాలు వస్తాయి. ఎందుకు వస్తున్నవి 2 పక్షములు అంటే శుక్లపక్షం అమావాస్య తర్వాత ప్రారంభమవుతుంది. శుక్లపక్షం పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఆ తర్వాత వచ్చేటటువంటిది పౌర్ణమి అనేది. వీటిల్లో మనకి ఈ నిత్య అనేటటువంటి ఈ పేర్లు మనం చూస్తే అష్టమి చంద్ర విభ్రాజ దడికస్థల శోభిత అనేటటువంటి నామంలో మనకి తెలుస్తుంది నిత్య అనేటటువంటిది. అంటే అష్టమి అనేటటువంటిది ఇటు చూసినా అటు చూసినా, శుక్లపక్షంలో చూసినా కృష్ణపక్షంలో చూసినా చంద్రుడు ఒకే రీతిగా ఉంటాడు, అది నిత్యం. శుక్లపక్షంలో చూడండి, అలాగే కృష్ణపక్షంలో చూడండి. అంతేకాదు, ఇలా ఈ 2 పక్షాల్లో ఒకే రీతిగా ఉండేటటువంటి చంద్రుడు ఒకే రీతిగా ఎలా ఉంటాడో అలా అన్ని దేశములు, కాలములు, అవస్థలు ఏదేది చెప్పినప్పటికీ ఒకే రీతిగా ఉన్నటువంటి ఆ తల్లికి నిత్య, నిత్య స్వరూపిణి అనేటటువంటిది మనకి ఇక్కడ నిరూపణ అవుతుందండి. ఇక ఆ తర్వాత నిరాకార అనేటటువంటి 4 అక్షరముల నామము 137వ నామం. ఓం ఐం హ్రీం శ్రీం నిరాకారాయై నమః. నిరాకార చెప్పుకున్నామే, నీ అనేటటువంటి అక్షరం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దాన్ని, ఆ భావాన్ని ఏ రీతిగా ఇక్కడ మనకి వ్యక్తీకరిస్తున్నారు. నిరాకార ఆకారం లేనటువంటిది ఏదో అది నిరాకారం. అంటే అమ్మకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకృతి లేనటువంటిది. అదేమిటండి, ఎదుట కూడా పెట్టారు కదా, ఆకృతి ఉంది కదా అంటే అది నిజమైన ఆకృతి కాదు. ఆకృతులకు అతీతమైనటువంటి తత్వము అని తెలియచేయడం కోసమని ఏం చేశారు? నిరాకార. ఒక ఆకృతి ప్రాథమికంగా మనకి కావాల్సిందే, కానీ ఆ ఆకృతి దగ్గరే మనం ఉండిపోకూడదు, ఆగిపోకూడదు. ఏం చేస్తుంది ఈ ఆకృతి? నిరాకృతి వరకు తీసుకుని వెళుతుంది, నిరాకారం వరకు తీసుకుని వెళుతుంది. ఒక ఆకారము ఆలంబన, ఒక ఆకారము ఆధారం, ఒక ఆకారం అనేటటువంటిది ఉపాసనకు ఒక ఉపాయం.
ఈ ఉపాయంగా ఉన్నటువంటిది ఏమవుతుంది, క్రమక్రమంగా అవగాహన పెరుగుతుంది. పెరిగినటువంటి అవగాహనలో నిరాకారమైనటువంటి తత్వం ఏమిటో అనుభూతం అవుతుంది. అది అహమిచ్చేవ విభావయే భవానీ అనేటటువంటిది మనకి అప్పుడు అర్థమవుతుందండి. అంతవరకు భావన చెయ్యాల్సిందే, భావన చేస్తూ ఉండాల్సిందే. అంటే ఈ నిరాకార అనేటటువంటిది, ఈ తత్వము అన్ని ఆకారాల్లో అంతర్యామిగా ఉంటుంది. కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులమింత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ అని అన్నారే, ఇదనమాట అండి. మీరు ఏ ఆకృతి చూడండి, ఆ ఆకృతికి ఆధారము నిరాకృతి. ఆకాశం ఉందనుకోండి, ఈ ఆకాశము ఎన్నింటికి అవకాశం ఇస్తుందో కదా, ఎన్ని రూపాలకు, ఎన్ని వస్తువులకి, ఎన్నింటికో అవకాశం ఇస్తుంది. తాను మరెవరి చేతైనా అవకాశాన్ని పొందుతుందా అంటే కాదు. ఇది భాష్యమైనటువంటి ఉదాహరణలు. ఆకాశము అన్నింటికీ అవకాశం ఇస్తుంది. ఎలానో అలా అమ్మ యొక్క తత్వము, నిరాకార తత్వము అన్ని ఆకారాలకు అవకాశం ఇస్తుంది, అన్ని ఆకారాలలో ఉంటుంది, అన్ని ఆకారాలను తన యందు ధరించి ఉంటుంది. అంచేత ఆకారాలన్నింటినీ ధరించి ఉన్నటువంటి ఆ తత్వము నిరాకార తత్వము అని మనకి నిరూపణ చేస్తూ చూడండి. చెప్పుకున్నామే స్థూల సూక్ష్మ తత్వ. స్థూల గురించి అమ్మ ఏ అవతారంతో ఎవరెవరిని దునుమాడిందో, సంహరించిందో చెప్పారు. మంత్రత సూక్ష్మం గురించి చెప్పారు. ఇప్పుడు తత్వత మనకి నిరూపణ చేస్తున్నారు. వేదాంతం ఏ పదాలు వాడిందో ఆ పదాలనే మనకి ఇక్కడ నిరూపణ చేస్తున్నారు. ఆ తర్వాత నామాన్ని మనం రేపు చెప్పుకుందాం. ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. పాశాంకుశధరే దేవి పాపకర్మ విమోచని పరమార్థప్రదే దేవి పాహితే జయమంగళం పాహితే శుభమంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్. శ్రీమాత్రే నమః.